సార్ అసలు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనండి. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకమునుపే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న క్యాన్సర్ కోసం అంటే హై రిస్క్ పాపులేషన్ అంటారు. సో వారిలో ఈ లక్షణాలు అనేది కనిపెట్టక ముందే ఈ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనే దానికోసం చేసే పరీక్షలనే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేస్తారంటే యూజువల్గా 35 to 40 ఇయర్స్ దాటిన తరువాత ప్రతి మహిళ 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటారండి. సో ఈ మ్యామోగ్రామ్లో ఏదైనా చేతికి కూడా తగలనటువంటి చిన్న సైజులో ఉన్న కణితలు ఏమైనా ఉన్నా కూడా ఈ మ్యామోగ్రామ్లో డిటెక్ట్ అవుతాయి. సో ఇలా ఈ మ్యామోగ్రామ్లో అలా డిటెక్ట్ అయినప్పుడు దాని తాలూకు బయాప్సీ చేసి, అంటే లక్షణాలు తెలియక ముందునే మనము క్యాన్సర్ ఉంది అని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలాగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తామండి. అట్లాగే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తాము. అట్లాగే కోలన్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తాము. అంటే కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తామండి. మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది విరివిగా జరుగుతూ ఉందండి. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్, ఆడవారిలోనే సర్వైకల్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తాము. సో దీంట్లో ఏంటి అంటే 30 సంవత్సరాలు మొదలు పెట్టుకొని ఆడవారు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ అంటారండి. సో ప్యాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేసుకుంటారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ తాలూకు కణాలు ఏదైనా ప్యాప్స్మియర్లో లక్షణాలు రాకముందే కనిపెడితే దాని తాలూకు ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా చేసుకోవడానికి అవుతుందండి.